కొబ్బరి నూనె, యాప నూనె, ఇప్పు నూనె, కానిక నూనె, సంపంగ నూనె, పాలడాయిలు కాళ్ళే అమ్మో. లే కోడి పుంజులు మానవా. అక్క ఉగాది పండక్కి ఉబ్బట్లు కావాలంటే బేళ్ళ కావాలా? బేళ్ళ కావాలంటే మా వద్ద మంచి బేళ్ళు ఉన్నాయి, శుద్ధమైన బేళ్ళు ఉన్నాయి, నల్ల బెల్లం ఉంది. రండమ్మా రండక్క, మీ ఇంటి వద్దకే వచ్చినాం. బేళ్ళు తీసుకుంటే బెల్లం ఫ్రీ, బెల్లం తీసుకుంటే బేళ్ళు ఫ్రీ. ఉగాది పండగకు ఉబ్బట్లు బాగా కాలొచ్చమ్మా. రండక్క రండమ్మా. ఉబ్బట్లకి నెయ్యి కావాలంటే నెయ్యి కూడా దొరుకుతుంది. రండమ్మా రండక్క, మీ ఇంటి వద్దకే వచ్చినా. లే ఎవరు నీవు? మానేదేం లేదు, నేను నా సొమ్ము నేను తాగుతా, తలకు పోసుకుంటా, అమ్ముకుంటా, ఊరికే ఇచ్చేస్తా. నువ్వెవరు నన్ను మా నాన్నకే? నీ సొమ్ము తాగు తలకు పోసుకు నాకు అవసరం లేదు. అవసరం లేదు. ఇంతకీ ఎవరు నీవు అడుగుతున్నా? ఎవరు నువ్వు? సమయ పొద్దున్నే వచ్చిండవా? సరే, ఆ పండక్కి బేళ్ళ తీసుకో, బాగుండాయి. మాకేం వద్దులే. సమయ కదిరి శివలింగ బేళ్ళ సొమ్ము వచ్చింది. మాకు అవసరం లేదు మానవా. అవసరం లేదా? పొద్దు పని బెల్లమన్నా తీసుకో. అది కూడా వద్దు. బెల్లం వద్దు. సమ్మె వ్యాపారం చేయ. సమ్మె వ్యాపారం అనగా ఏమి మానవా? వ్యాపారం అంటే తెలీదా? తెలియదు. బోనీ చెయ్య. బోని అనగా ఇంకా నాకు బాగా అయ్యరా బోని. సమ్మె యా ఊరు మంది? మాది కదిరి. మాది కదిరియా? మాది కదిరి కాదు, మా ఊరు కదిరి. మీ ఊరే కదిరియా? అవును. కదిరిలా నాకు తెలియకుండా నువ్వు మల్లన్న కొడుక? కాదు మానవా. నాకు అర్థమయ్యలే. ఇవిడ చేపలు పట్టే శలపతి కొడుకో? కాదు మానవా. నాకు జ్ఞాపం వచ్చేసా. ఈ గుండ్లు గీక్తారు చూడు, శివన్న కొడుకు కదా. ఎవరు నువ్వా? ఇంకెవరు నువ్వా? కదిరి కోవిలి వేలాటి కదిరి సోమస్వామి స్వామి. స్వామి అంటే దేవతలము. అయ్యో యాశీర్లే దేవేదే. ఏడా ముత్యాల చీరలే చేపల దేవేది కాదు, వరాలు ఇచ్చే దేవతలము అని. దేవుడా నువ్వా? సమయ కదిరి నుంచి మా ఊరికి వచ్చినావంటే సిమెంట్ లారీలు వస్తువా? కాదు మనవా. ఇంకెట్లా? మేము మాయమయ్యే దేవతలము అని. అంటే డబ్బులు సార్ బస్సు ఎక్కువ వచ్చేసినావు కదిరి నుంచి. అది కాదులే. ఇంకేదే? మేము మాయమయ్యే దేవతలమోని. మాయమైపోయే దేవుడా? అవును. మాయమైపోయే దేవుడు అంటే నాకు చాలా ఇష్టం స్వామి. అవునా? ఒక్కసారి నా కళ్ళ ముందర మాయమైపోప్పా, నీ నిజ స్వరూపం చూడాలా. కళ్ళు మూసుకొని గోవింద నారాయణ వైకుంఠ వాసాన్ని ఒక్కసారి తలపచ్చాయి, అలాగే మాయమైపోతా. అంటే కండ్లు మూసుకొని గోవింద నారాయణ అంటే మాయమైపోతావు ఖచ్చితంగా. అక్క మీరు చూడండి, దేవుడు మాయమైపోతాడంట. కండ్లు మూసుకొని గోవింద నారాయణ అందా. మేము గంగలో అన్న ముద్ద అన్నమా. జై ఇందిరారమణ గోవిందో, ప్రహ్లాద వరద గోవిందో, లక్ష్మీ బుషి. దేవుడు మాయమైపోయినాకో మహానుభావుడు ఇటు మళ్ళా గోవింద నారాయణ అన్న ప్రత్యక్షమవుతాడేమో. జై రాధికారమణ గోవింద గో. చూసావా మానవా? చూస్తున్న గుద్దు కింద దానుకోండి. సత్యవేషామి అంటే కదిరికి పోయే సమయం అవుతుందని నీ వెనకనే దాగి ఉన్నా. మా ఆడది సరిగ్గా చూడలేదంట గంగులో. గంగులో ఒకసారి అట్లా మాయమైపోసామే. అలాగే వేడుకో. స్పెక్సులు చూసి చూడు నువ్వు. మా దేవుని కల్లా మాయమైపోయేదే. జై లక్ష్మీ రమణ గో. యాల సమే ఉండవాడే. జై ఇందిరారమణ గో. యాల సమే అంటే అక్కడ వాస్తు బాగులేదు, ఇక్కడైతే బాగుంటాము. ప్రహ్లాద వరద. అయ్యి నిన్ను గోవింద అనేక లేదు, నీ వంశమారా అట్లా వెళ్ళిపోతాండవా? రా ముందరకా సామే. సమే ఏంటికొచ్చింటు నువ్వా? ఎవర భక్తురాలు ఆడబాల సంతానం కోసమై మమ్మల్ని తలంపు చేస్తుంటే సంతాన భాగ్యం ఇచ్చేకి ఊరికి వచ్చినాం. సమి ఎట్లా వరమిచ్చకు వచ్చినావో? అవును. నాకు అట్లా చేసిపో సమి. ఏమి కావాలా మనవా? నాకు సమి. అదే ఏమి నీకే? నాకు సమి. నాకు ఏంది టైంలో నాకేదే? నాకేదంటే నాకు వరం కావాలి సమి. ఏమి వరం కావాలా? నాకు పెండ్లు కావాలి. కాదు మనవా, ఇంత పసితంలో నీకు పెళ్లి అవసరమా? ఎవరు పసిబిడ్డ? నీవే. చూపిస్తున్నా చూపిస్తున్నా. నా కొడుక ఆధార్ కార్డు రా చూపిస్తాను. పైన జోలు పెట్టుకుని నాకు జోవి లేదన్నావు. నన్ను ఇక్కడే లూజ్ అయిపోయింది. సమే పెండ్లు కావాలి సమ్మె. నాకే పెద్దవాడమైనావు, పెళ్లి కావాలంటున్నావు. 3 సంవత్సరాలు కావుడు మానవ. 3 ఏండ్లకే అన్నాళ్ళు ఓపిక పట్టే కయ్యదు స్వామి. నాకే మా ఊర్లో మా క్లాస్మేట్స్ కి అంతా పెండ్లు అయిపోతుంది. నాకు బిర్యానీ కాల పెండ్లే. నేను నిన్న మా ఊర్లో ఆడోళ్ళు మగోళ్ళు అందరూ సంతకాలు 6 గంటలు అయిపోటికి వెళ్ళిపోతారు జతలు జతలు. నేను ఈ ఊరికి వస్తానట్లే తారాడితే ఒకరు సిక్కలా. ఏంటికప్పా? రగ్గడుగుదామని చలికే నీకు ఫోన్ చేసి కోడి పుంజులు పట్టుకుంటా ఉంటావు నువ్వు. అవి ఎట్లా
స్వామి సరేలే మనవా, పెంగులు స్వామి ఈ రోజు అయిందిలే. ఈ బుద్ధి అయిపోయిందా? అవును. ఇంకా అదే ఇప్పుడు ఇంకా ఏంది? మల్లెపూలు పెట్టుకుంటారు, మంచం వేస్తారు, అవునులే, దుప్పట వేస్తారు. ఏ మంచం వేసి దుప్పటేసి మల్లెపూలు జల్లా స్వామి దేవుడు ఎట్లుండల్లా ఉండా పిటిసి వచ్చిన వాళ్ళ కట్టే ఎగురుతా ఇట్లా. అదే ఇప్పుడు స్వామి శోభన కరగబడుతున్నావు కావున దేవతకు శోభనాలు కూడా తెలిసినామే. మేము సృష్టికర్తలం కాబట్టి మా తర్వాతే ప్రజలకు. అవునా? ఐదు అయిపోయిందా? అది కూడా అయిందిలే. ఇంక అదే ఇప్పుడు ఇంకా ఏంది? లల్లాలి దూర దూరి అమ్మదంగా అప్పదంగా అదే ఇప్పుడు స్వామి సంతాన భాగ్యం అడుగుతున్నావు కావున సంతానమా 9 నెలలకు అవుతుంది. అన్నాళ్ళు వద్దు స్వామి, బా నాకు పెండ్లు అయితేనట్లే డాడీ. స్వామి స్వామి నాకు పెండ్లు అయితేనట్లే బిడ్డ పుట్టేలా డాడీ. కోడి పుంజులు డే డోరీ పైసాది ఏంటి పైసాదే పాసిపోయిండే మగమోడా డాడీ నెల డెల్లారే బట్టికే. సరేలే, ఒక మగబాల సంతానం ఇచ్చేదను. వద్దు స్వామి మగబిడ్డలో ఎలా దొంగనా కొడుకులు పెద్ద ఇంకా తాగి కొడతారు. నాకేమన్నా ఆడబిడ్డలు కావాలి స్వామి. సరేలే మనవా, 2 ఆడబాల సంతానం ఇచ్చేదను. నాకు 2 వద్దు స్వామి, నాకు 3 ఆడబిడ్డలు కావాలి. కాదు మానవా, ఇంత కష్టకాలంలో ఎందుకు 3 ఆడబిడ్డలు? ఏం కష్టకాలం ఆంధ్రాలో ఆడబిడ్డ పుడతానట్లే భాగ్యలక్ష్మి 2 లక్షలు పడిపోవాల్సిందే. నా సాంబరంగా ఆధార్ కార్డు చూపిస్తే ఆంధ్ర అంతా ఫ్రీ. నెలకు 1500 అకౌంట్లకి పడిపోవాల్సిందే. నా సాంబరంగా అంగన్ వాళ్ళ డైలీ ఒక గుడ్డు, వాటికి 3 బిడ్డలకి నెలకు 90 గుడ్లు. నెలంతా నేను నా పెన్నం తిన్నా కూడా ఇంకా 30 గుడ్లు మిగిలిపోతాయి. మానవా, నీ ఉద్దేశం ఆడబిడ్డల కోసం కాదు, కోడి గుడ్ల కోసము. గుడ్ల కోసమే. సరేలే, నీవు కోరినట్టుగానే 3 ఆడబాల సంతానం ఇచ్చేదను. సమయం ఎట్లా నాకు పెండ్లు చేసినావు. అవును. సమయం నాకు బిడ్డలు ప్రసాదించినావు. అవును. నాకు పెన్లామిని ఇచ్చినావు. వచ్చా మర్యాదగా నా పెన్లాం బిడ్డలు చూపించావు. లే మాట్లాడిండవనుకో లే కంట్రోల్ వేసుకో సంగాయి జతకి వెళ్ళిపోయిన నీ నా కొడుకు ఒకడు చూడ. మర్యాదగా నా పెన్లాం బిడ్డలు చూపించా. మేము దేవతలం కాబట్టి మీ ఇంటికాడ ఉంటారు బో. మా ఇంటికాళ్ళ నీకేం రా పంగ? నేను డ్రామాలకు వచ్చినప్పుడు మా ఇంటికాళ్ళ నీకేం పంగ? కదలొద్దు. మేము దేవతలము, కదిలితే కైమా చేసేస్తాను. నువ్వు దివ్య దృష్టితో చెప్తాంటాంలే. అయితే నా పెన్లాంకి నీకు సంబంధం లే. ఏం పని? నా పెన్లాం లాస్ట్ నెంబర్ చెప్పు. సంబంధం అది వేరే. సమే నీ రూపం చూపిస్తామే, ఉగ్ర రూపము. కట్టమరాయుడా కదిరి నరసింహుడే అక్క నరసింహస్వామి కదా నా పుట్టవాసే కదక్క. చిన్నగానపల్లి వేణుగోడు శివన్న కొడుకు. ముందు మాండ్ల కోసేకపోతుంటే దొంగనా కొడుకు. ముందు మాండ్ల కోసేకపోతుంటే ఇప్పుడు డ్రామాలకు వస్తున్నాడు. వాళ్ళ ఓనర్ ఏం చేసినాడు, మాండ్ల మిషన్ ఇంట్లో పెట్టుకోరా అని ఇచ్చినాడు. ఆయన కొడుకు ఏం చేసినాడు, 3000కి మాండ్ల మిషన్ కూదు పెట్టేసినాడు పెద్దప్ప. 3000కి దొంగ మహానుభావుడు కదిరి నరసింహ. ఏమోనప్ప చిన్నగానపల్లి వేణుగోడు నీకు అవసరమా? నా ఇష్టమా? ఏమన్నా బాధపడుకుంటా మాన మొదట్లో పెట్టుకుని నీకు అవసరమేమరా? ఎంతకు సమయం అమ్మింది? 3000. అట్లా కదక్క. ఏం చేసినాడక్క ఊర్లో ఏం చేసినాడు, ధర్మస్థలం సిటీ ఎత్తుకున్నాడు. కర్ణాటకలో పిల్లంది 30,000 ధర్మస్థలం సిటీ ఎత్తుకున్నాడు. 3 నెలలు పంపించి పెట్టేసి వాడిని పెండ్లాం బీరువులా కమ్మలు పెట్టింటే దొంగనా కొడుకు ఉండరు. అట్లా ఒక నిమిషము దొంగనా కొడుకు 30,000కి కమ్మలు కూద పెట్టేసినాడు అక్క. ఇదొకొచ్చి ఆ పొద్దుటి నుంచి డ్రామాలు ఆడుతున్నాడు. 30 దినాలు ఆడితే కానీ కమ్మలు రావు. వాడిని పెండ్లాం ఇంట్లోకి రానిదు. మహానుభావుడు నరసింహ. 30 దినాలు అయినాక పంపకాల్లో పోయేవాడు. రేపే ఊరికి పోతా. ఏం చేస్తాడంటే అక్క 3 పూట్లు భోజనం మా ఊట్లో లేదు. మహానుభావుడు కవర్లేక ఎప్పించుకొచ్చుకుంటే అప్పుడే కబాబు ఇచ్చిపుచ్చుకుంటే బాగుంటుంది ఇచ్చని సొగసు. మరి ఇద్దరు ఒకటైతే సరిపోతుంది ఇచ్చని వయసు. ఇక కోతలెందుకు మురిపాలు అందుకు.
సొగసు చేసై మరి